అది ఎవరినైతే ఉద్దేశించి అయితే కాదు, మేము కామెడీ పరంగా తీసినాం, ఉద్దేశించి అయితే తీసుకోవద్దండి. ఊళ్ళో తరంలో జనిక్కాలి అనుకుంటా వాళ్ళకి తెలిసి ఉచ్చలేసి కొడతారు నిన్ను నన్ను పడేసి. మళ్ళీ జగతి మళ్ళీ పోయి ఇడ్చుకున్నాం తెంగించుకున్నాం లేటు. గుద్ద చీల్చి ఉప్పు కారం పెట్టి మసాలా పట్టించారు. ములాఖాతుల్లో ఉచ్చలేసి కొడతారు నా, నీకేం దిక్కు తెలుసా? దాటికెళ్ళి లేవు ఇప్పుడు. ఉచ్చలేసి బెల్లం పెడతారు. నువ్వు వచ్చిన బాధ అన్నా నాయన స్వామి సామి రామా, నువ్వు వచ్చిన బాధ అన్నా నాయన స్వామి సామి రామా. నాకొద్దు నైనా, నీకు దండం, నీకు పుణ్యం ఉంటాది నాయన స్వామి సాయిబాబా, పుణ్యం ఉంటాది నాయన స్వామి సాయిబాబా. మా వద్దురా నాయన స్వామి. సాయిరామ్ 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 సాయిరామ్. నీ అడక గుద్దంగా, నీ అడక తిన్న గుద్దంగా నువ్వు యావత్తు పెట్టావు. నేను చెప్పితే నీకు గుద్ద చీల్చారు కదా, నేను చెప్పితే నీకు గుద్ద చీల్చారు కదా. రాయిని తయారేమని చేశానామడ్డావు నువ్వు, రాయిని తయారేమని చేశానామడ్డావు నువ్వు. నాకు పకోడొద్దు, రసాలు కూడా నాకేం వద్దు. ఉచ్చాలేసి కొడతారు నాకు తెలిసి. లౌడొద్దు, నీ లస్సనొద్దు, నీకు దండము, నీకు నమస్కారం వద్దునైనా. నా 500 కోతులు అన్నీ ఉన్నాయి అన్నే. మనకు ఒక బిజినెస్ అది. ఊర్లో జంకబలం, ఊర్లో జంగుదాం, మన వాళ్ళ లెక్కలు లెంగి మళ్ళీ జంగతి మళ్ళీ పోయి ఇడ్చుకున్నాం. మళ్ళీ వ్యాపారం రాజీ. ఆ ఊర్లో జంగుదాం కోతులు, ఆ ఊర్లో జంగి వాళ్ళ రైతులు కదా అన్ని లెక్కలు లెంగేది. మళ్ళీ జంకట్టుకునే కోతులు ఊళ్ళో తరంలో జనిక్కాలి అనుకుంటా. తెలిసి ఉచ్చలేసి కొడతారు నిన్ను నన్ను పడేసి. ఏంటి కొడతారు రచ్చే? అది మనకు బిజినెస్. కుడికాల మెట్టు యాదో ఎంచుకొని మెట్టు కొడతా ఉంటారు. వాళ్ళు తెలిసి ఇస్తావరా మడ్డ ఒక్కోటి తెలుసాదో తెలీదు. గుద్ద తెలిసే మాత్రం గుద్ద చీల్చి ఉప్పు కారం పెట్టి మసాలా పట్టించాం. గుద్ద చీల్చి ఉప్పు కారం పెట్టి మసాలా పట్టించారు. లెక్క వద్దారా? నాకు వద్దు నాయనా, నీ లెక్క వద్దు. నీ అడుగుతా ఖర్చులు అడుగుతా, మడుగుని అడుగుతావా? అందుకని వ్యాపారం చేద్దాం రా అంటారా. నేను యాడున్నాయి కోతులు? కళ్ళు జంగిపోయి ఇప్పుడు లోపలికి పోలే, జంగుతూ వాకి తెచ్చి పెట్టినా అటు పనులు జంగుతూ వస్తాయి బయటికి. అది ఒక వ్యాపారం రా మనకు. ఉచ్చలేసి కొడతారు నా, నీకేం దిక్కు తెలుసా? అటుకెళ్ళి లేవు ఇప్పుడు. అటుకెళ్ళి నువ్వు ఎంత 10 రూపాయలు ఇచ్చి 2 ఇచ్చారులేరా? నాకు వద్దు, నాకు కావాలి. వ్యాపారం వేలు అనుకో, ఊర్లో దింగేది ఇది వ్యాపారమే. నైట్ అది మెట్టు దెబ్బలు, మెట్టు దెబ్బలు కొట్టించుకునే తెలియదు, ఎవరికి తెలియదు లేరా? వద్దున్నా పులయ్య, నువ్వే చెప్తావేమిరా వాళ్ళకు? షెల్కాట వద్దునా? వారిని పాసుగులా వాళ్ళు చెన్నిక్కలు తింటున్నాయి, అన్ని అల్లరి చేస్తున్నాయి, రేగులు మూస్తున్నాయి అంటారు వాళ్ళు పల్లెల్లో. అయితే కట్టుకున్నాం మనమే వ్యాపారం. మంచిగా ఇంత జంగుదాం, మంచిగా ఇస్తా అంతే. ఉచ్చలేసి బెల్లం పెడతారు. వారిని ఏంటి పెట్టు చెప్తు, నువ్వే చెప్తావా? పోయి పల్లెలో పడేసి నీకు ఏం కొట్టారా? నా మాట వ్యాపారం నాకు ఎందుకు వచ్చిన బాధ అన్నా నాయన స్వామి సామి రామా. 2 పల్లె వాకిలి అడ్డం పెట్టినా పక్కలోంచి వాకిలి నుంచి పోయినాయి. సుమారు 15-16 కోతులు పోయినాయి. అది పోయి నువ్వు పట్టుకుంటా ఊర్లో ఇద్దాం రా నువ్వు చెప్తానా. మంచిగా 500 చిక్కలు కనిపించాం పోయి. నాకు కావట్టదు. నేను చెప్పేది ఆ నైట్ మనమే కోతులు మేము పడతామని చిక్కలు కనిపిద్దాం పల్లెకు. ఆ కోతులు మనమే ఇద్దాం. మంచిగా 500 సప్పులు నింగుదాం. 500 సప్పులు నింగినాం అనుకో, చెరింత పంచుకున్నాం రా. చెరింత పంచుకొని మళ్ళా ఇంటికి పోయి చికెన్ పొదిని పండుకున్నాం. మళ్ళా ఎవరైనా తెలిసింది అనుకో, గుద్ద తీసి ఉప్పు కారం కట్టేసి చెట్టు 50 చెట్టు కట్టేస్తారు. చెట్టుకు ఎవరు తెలియదులేరా, నువ్వు తెలియకుండా చేయకురా. కోతులు అంటే ఎవరైనా జంగుతారు, కురాకులు అన్ని ఒళ్ళు ఎంగుతాయి, రేగులు ఉంచుతాయి, కొమ్మలు ఇంచుతారు, పరకలు ఇంచుతాయని. నాకు యాది ఇచ్చారని నాకు అర్థమైంది. యాదనుకో లేకపోతే ఆ టెంకాయ చెట్టుకో, ఆ రాగమని చెట్టుకో, ఈ 50 చెట్టుకు యాదో దానికి పేపర్ లెక్క వద్దారా నీకు? పంచుకున్నాం జిల్లా తప్పులు 500 తప్పులు అంటే ఒకవేళ 150 ఇల్లు, 200 ఇల్లులు ఒకవేళ అందా చేసుకో. 200-300 ఇల్లులు ఉన్నా లెక్కచారం పెడతా. 500 ఒక్కొక్క ఇల్లుకు దిగినాం అనుకో. నాకు వద్దు నైనా, నీకు దండం, నీకు పుణ్యం ఉంటాది నాయన స్వామి సాయిబాబా. నాకు వద్దు నైనా, నీకు దండం, నీకు పుణ్యం ఉంటాది నాయన స్వామి సాయిబాబా. మా వద్దురా నాయన స్వామి. సాయిరామ్ సాయిరామ్. నేను చెప్పేది రా, నా మంచి ఒరే నాకు చాలా అప్పు ఉండాలి, కట్టుకోవాలరా. నేను నువ్వు కట్టుకుంటావో, గుద్ద తెంగించుకుంటావో, అంగవాడి విజిల్ వేసుకుంటావో, ఎట్టని తెంగించుకు. నువ్వు 4 చేటలు చేయొద్దు. ఉచ్చాలేసి కొడతారు పడేసి.
నువ్వు అయినా చెప్తావారా? నువ్వు ఏంటికి చెప్తారు? నేనేంటి చెప్తా? నాకే గుద్ద కర్మ. మరి అది గుడ్డ మూసుకో. నేను గుద్ద మూసుకుంటా. నాకే కర్మ. నువ్వు చేసుకో. నాకే కాబట్టి నాకు తోడు కావాలరా. నువ్వు వచ్చి చెప్పవంటరా పిల్లని నేనే తోడురా నీకు. తోడని చెప్తే నీకు అర్థం కలరా? నువ్వు నీకు నువ్వు అంటే బాగా వింటావు కాబట్టి ఎర్ర నా కొడుకులు అయితే అల్లరి నా కొడుకు చిల్లర నా కొడుకులు తట్టుకరం పోయి చెప్తారు లక్కీ లేదని. లక్కీ లేదని చెప్తారు, ఉచ్చలేసారు. నేను అటు చెప్పను కదా. లక్ అంతా నువ్వు దిగినా నేను గొమ్మ అంటావు కాబట్టి అందుకనే నువ్వు కత్తి నా కొడుకు అని నేను చెప్పి అందుకనే రారంటరా. ఇదో ఈ పల్లె బాధ లెక్క జరిగింది అనుకో, 300 200 ఇల్లులు ఉన్నాయి కానీ నెక్స్ట్ పల్లె నాకు వద్దునైనా, నాకు కావట్టదు. నాకు తెలిసి ఆ కట్టెలకి లేకపోతే ఏసీ ఫ్యాన్ కు యాదానికి అయితే ఇచ్చారు. నాకు అర్థమైంది. 16 కోతులు లోపల పోయినాయి. వాకిలు అడ్డం వేసిన 16 కోతులు కాబట్టి 150 కోతులు ఉన్నాయి. నువ్వు మెడతో కొట్టించుకో, ఎవరితోనో గుద్దని దింగించుకో. నాకు సంబంధమే లే. అడ్డం అయితే రానంటావు. ఏంటికొచ్చా? నాకు ఇంకా ఆడింది నీ తోడంటే నీ పిల్లాన్ని అంటే మా అభిమానం కూడా లేదరా? చికెన్ పొగడు తింటాం, సాయంత్రం గోపి తింటాం, మసాలా అది ఎన్ని తింటాం కదరా. అవన్నీ తింటాం. నువ్వే తినిపియో. నేను నా లెక్కతో మా అమ్మకాడ అడకొచ్చుకొని తింటా. లెక్కలేనప్పుడు నేను ఇచ్చాను. ఇది అమ్మేదంగి పల్లెలలో కోతులు అన్ని పేచే నేను ఆ లెక్క నీకు చెప్తానా నేను? ఎప్పుడు యావత్ ఇచ్చావు? మన పెట్టాను నేను. నీ అడక గుద్దంగా, నీ అడక తిన్న గుద్దంగా నువ్వు యావత్ పెట్టావు. ఒర్రా ఈ పల్లెగా బాగా నువ్వు ఒక ఊరండి కాదు, ఒక ఊరితో పోదు పోదు. మంది 150 ఇల్లు, 150 జిల్లాలకు నువ్వు ప్రెసిడెంట్. పల్లెలో 10 పల్లెలు పల్లె చూసి వచ్చినారా? పల్లెకు నీ గుద్ద కోసి కారం పెడతారు. నా మాట నువ్వు ఊరికే వద్దురా. నీ పల్లె కాదు రా, 10 పల్లెలు దిగినావు అనుకో. నేను ఎంత చెప్పినా నువ్వు చెవులకు కూడా ఎక్కదు. నీకు గుద్దలి ఇంత కూడా ఎక్కడదు. నీకు గుద్దలకి నీ చెవులకి నీకు నీ మైండ్ కి ఎక్కదు. నీకు కొడతా. నిన్ను ఎవరు కొడతారో మెట్టుతో కొడతారు. సంపాదించి మార్గం తెల్లరా నీకు? సంపాదించేది కష్టం చేసుకొని సంపాదించుకోవాలా. దొంగతనాలు అవి దొంగతనం కాదురా, అది కోతులు పంపిస్తున్నాము. పంపించావు, దెంకొచ్చుకుంటావు, వాళ్ళగా లెక్కలు దెంగుతావు. వాళ్ళ మోసం చేసి దిగినట్టే కదా. అదైతే నువ్వు చెప్పావు కదా. నేను చెప్పితే నీ గుద్ద చీల్చారు కదా. నువ్వు చెప్పావు కదా, అందుకనే నమ్మకం. చీల్చా బా, నీ గుద్ద చీల్చిచ్చా. గుద్ద చీల్చి నీ చెండాడాలా. నేను అంత కోరికేవిరా నీకు? రే రే నాకు 500 లెక్క చికెన్ రా. చికెన్ పొగ ఉందరా? ఎడ తిన్నాం పుల్లయ్య? తిన్నాము. కోతులు బట్టి 500 పక్కన నువ్వే నువ్వు బాధలే. నేను కోతులు బట్టి నాకే తెలుసా. ఈ ఖర్చు ఈ పెరుగుతాయి ఆడికాడి. కుక్కలు ఎట్ట పడతావు? దోంతర నా కోతులు దోంతర ఉందిరా నా కాడ. దోంతర ఉండేది దోమలు గరచకుండా గుద్దకు తెంగకుండా. కోతులు వంటికి, కుక్కలు వంటికి, చేపల వంటికి కాదు. అది సపరేట్ నేను చేసుకున్నారా నేను వలా. నువ్వు ఏంది నువ్వు 50 చెట్టు కట్టమనే కట్టావు. 50 చెట్టును తయారు చేయమని, లేకపోతే టెంకాయ చెట్టును రాయిని తయారు చేయమని చేసారామంటావు నువ్వు. 500 పకోడా తింటావా తినవా చెప్పు. నాకు వద్దులే. చెప్పు చూపించి నా గుద్ద తెంగుదామని చూస్తున్నావు నువ్వుైతే. తింటావనే కదా నేను పిలిచింది. నేను 500 పకోడా తింటావు. నాకు పకోడా వద్దు, అస్సలు కూడా నాకేం వద్దు. చెప్పు అట్లా తినేప్పుడు మారుతా. తిన్నప్పుడు కాదు పుల్లయ్య, తెలిచే వంగ పెట్టి గుద్దలకి గడారి చెక్కి విజిల్ వేపించారు. 500 పకోడా వద్దా కావాలి? నాకు వద్దు నైనా. నా మడ్డలోది నీ మడ్డకు నమస్కారం నైనా స్వామి. ఉచ్చాలేసి కొడతారు నాకు తెలిసి. అడ చూడు వాళ్ళు పిల్లలు వాళ్ళైతే మడ్డ వాళ్ళ కాడ మాట్లాడినామా? మన ఇద్దరు మారుతున్నాం. దింగుతారు పుల్లయ్య నాకు తెలిసి. దెంగించుకుంటే నేను దెంగించుకుంటలేరా? నీకేమిరా అంతా? నాకు సాయం చేయరా దయచేసి. నీకు పుణ్యం ఉంటది పుల్లయ్య. ఎవరైనా చూచారు చూడు పుల్లయ్య. ఒక్క పల్లెలోనే ఎవరికైనా చెప్తే ఉండు వాళ్ళతో మడ్డ పని వాళ్ళ తెంపని 500 ఒక దాంట్లో 500 లెక్క అంటే లెక్కచారం పెట్టి 1 లక్ష రూపాయలు లెక్క వస్తుంది మామూలుగా. ఆ లెక్క 10 నీ లసన్ వద్దు. నీకు దండం, నీకు నమస్కారం వద్దునైనా. నా 500 ఏం మెట్టు దెబ్బలు ఏడన్నా కట్టేసి కొడితే 150 మంది 100 మంది పలా చెంపలు అవుతారు. నీ మడ్డకు నమస్కారం. నాకు వద్దు నీ ఇదేరా నమ్మకం. నా యాతులో నమ్మకం నువ్వే. రాకుండా స్వామి నా మాట యాడ చెప్పాకు స్వామి. యాతులో నమ్మకం నువ్వే. నాకే సాఫ్ట్వేర్ జాబ్ చూడలే. చూసేది కోతులు ఆడ దెంగొచ్చి దొంగతనం పని. మెట్టుతో కొట్టాను నాకు వద్దు. అరే ఎవరుతానా స్వామి చెప్పి దెంగుతాపు. ఊరంతా గొప్ప. 500 పకోడీ తినిపించి సాయంత్రం 50 రూపాయలు 100 రూపాయలు తినిపి ఊరంతా గొప్ప. 500 రా రే.